కాంగ్రెస్ పార్టీలో ఒక విడతల బ్యాచ్ తయారైంది. అంటే విడతల వారిగా సీఎంఓకి వెళ్ళి చెప్పగానే రావాలి, ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు గారిని తిట్టిపోవాలి. ఈ 2.5 సంవత్సరాలల్లా ప్రజలకి ఏమి ఇచ్చినాం, ప్రజలకి ఏం వాగ్దానం చేసినాం, ప్రజలకి ఏం చేయాలన్నటువంటి సోయి ముఖ్యమంత్రి నుంచి కింది వరకు ఎవరికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ 2.5 సంవత్సరాలు కేవలం టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఎట్లుందంటే ఇది దొంగతనం చేసినోడే దొంగ దొంగ నరిచినట్టు ఉంది. మొత్తం స్క్రిప్టు సీఎంఓలు ఎవరో రాసిస్తారు, అది తీసుకొచ్చి చదివిపోతారు. కనీసం ఏజీ అనుభవము 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి నాయకులపైన, కేసీఆర్ లాంటి నాయకులపైన కనీసం అనుభవము ఏజు రీత్యా కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకుల సంకుచితమైనటువంటి బుద్ధిని చూస్తే ఇంత చిల్లర రాజకీయాలు చేస్తురా అనిపిస్తుంది. రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక విరక్తి పుట్టేటువంటి స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకెళ్ళిండ్రు. నిజంగా హరీష్ రావు గారు ఏం మాట్లాడిండ్రు, కేటీఆర్ గారు ఏం మాట్లాడిండ్రు? మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి యామ్స్ రోడ్లలో కుంభకోణం జరిగింది, అవినీతి జరుగుతూ ఉన్నది, 25%కు ఎక్కువ వేసి టెండర్లు ఎక్కువ వేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూ ఉన్నారని చెప్పిండ్రు. దాని మీద సమాధానం చెప్పకుండా చిల్లరగా మాట్లాడి ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నము బల్మూరి వెంకట్ అండ్ దయాకర్ మాట్లాడిండు. ఆయన అద్దంకి దయాకర్ కాదు, అడ్డంకి దయాకర్, అన్నిటికీ అడ్డం పడే. ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి దానికి అడ్డం పడడమే ఆయన వంతు. నేనేమంటున్నా దయాకర్ గారికి, హరీష్ రావు లాంటి నాయకుడిని, కేసీఆర్ గారు లాంటి నాయకుడిని, కేటీఆర్ గారి నాయకులను పట్టుకొని పేరు పెట్టి పిలిస్తే కనీసం నేను పిలుస్తున్నాం దయాకర్ అని నాకు విలువరాదా? సంస్కారం అడ్డం వస్తుంది కదా, దయాకర్ అని చెప్పరాదా నాకు? కేసీఆర్ లాంటి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఇలా నిన్న మొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాగానే ఎవడు ఆగుతలేడు. అసలు పవర్ అనేది చచ్చిపోయే వరకు ఉంటుంది అనుకుంటుండ్రేమో మీరు. కొంచెమన్నా విజ్ఞతతో మాట్లాడండి. ఇలా మేము అడుగుతున్నాం, మీ పాలననే పర్సెంటేజీల పాలన, మా మీద నిందలేయడం కాదు. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్కు మారిపోయారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటే కాంగ్రెస్. కరప్షన్కి కనుక కాలేజీ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిలబస్ అవుతుంది. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, యామ్స్ రోడ్లలో 25% ఎక్సెస్ టెండర్లు ఇచ్చిండ్రని మేము అడుగుతూ ఉన్నాం. అది నిజమా కాదా బయట పెట్టండి. టెండర్లు బిడ్డింగ్ ఓపెన్ అయిందని ఒకరు అంటారు, అసలు ఓపెనే కాలేదని ఒకళ్ళు అంటారు. అసలు ఈ రోజుకు ఓపెన్ అయినాయా కాలేదా చెప్పే దమ్ము నిజంగా మీకుందా? అది బయట పెట్టండి. సమాధానం వాటికి చెప్పాలి. హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు ఉల్టా మమ్మల్నే తిట్టి ఎదురుదాడి చేసి ఇష్యూను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. గతంలో ఓఆర్ఆర్కి దగ్గర, కోత్వాల్గూడ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ పేరు పైన అక్రమంగా ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అనేసి హరీష్ రావు గారు ట్వీట్ చేసిండ్రు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ వెళ్ళింది. దాని తర్వాత అనేక చర్చలు జరిగిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో మేము నిలదీస్తే కనీసం వాటి మీద సమాధానం చెప్పకుండా మా 24 మంది ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు సస్పెండ్ చేసింది. కేవలం ఒక మనిషి కోసం మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి 24 మంది ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు సస్పెండ్ చేసింది.
ఈ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, నిజమా కాదా అబద్ధమా చెప్పే దమ్ము మీకుందా అంటున్నా నేను. ఇల్లీగల్గా జరుగుతుందని మేము ఆధారాలతో సహా బయటపెట్టినాం. మరి వాటి మీద ఎందుకు మాట్లాడతలేరు? మీరు సమాధానం చెప్పాల్సింది. అసెంబ్లీలో చర్చ జరిగింది, బయట చర్చ జరిగింది, మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాం. ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మేము తెచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అసెంబ్లీలో మా నాయకులతో మాట్లాడించడం జరిగింది. కోత్వాల్గూడలో సర్వే నంబర్ 62, 63లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా మైనింగ్ జరుపుతూ ఉన్నది. అది నిజమా అబద్ధమా ఇప్పటికీ చెప్పే దమ్ము మీకు లేదా? ఆధారాలతో సహా బయట పెట్టినాం కదా, వాటి మీద ఎందుకు స్పందించరు అంటున్నా. వాటి మీద మాట్లాడకుండా మీరు మళ్ళీ రెడ్ వచ్చి మొదలు పెట్టన్నట్టు మళ్ళీ మొదటి కాడికి వెళ్ళి మొదలు పెడతా ఉన్నారు. మీ ప్రభుత్వం హయాంలో ఈ ఇల్లీగల్గా మైన్స్ జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ ఉన్నారు, ప్రజల సంపదనకు గండి కొడుతూ ఉన్నారు. 111 జీవాలో ఎలాంటి క్రషర్స్ పెట్టొద్దని నిబంధనలున్నా రింగు రోడ్డుకు కూతవేటు దూరంలో ఇల్లీగల్గా మైన్ నడుపుతున్నారని మేము క్లియర్గా మేము ఆధారాలతో సహా బయటపెట్టినాం ఆ రోజు. ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఉన్నటువంటి, మేము వెళ్ళిన తర్వాత వెంటనే దాన్ని తుడిచివేసిండ్రు. ఇది రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద ఉన్నటువంటి మైన్. ఇది మేము పోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఫ్యాక్ట్స్ కమిటీ వెళ్ళకముందు, ఫైండింగ్ కమిటీ వెళ్ళకముందు ఇది ఉన్నటువంటి బోర్డు. ఇది తర్వాత మేము పోయిన నాటి దృశ్యం ఇది తుడిపేసే ప్రయత్నం చేసిర్రు, ఇక్కడ కనబడకుండా చేసిండ్రు. ఇది ప్రజలంతా చూసిండ్రు, మీ అవినీతి, మీ అక్రమాలు ప్రజలంతా చూసిండ్రు. వాటి గురించి సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి, మేమేదో దాంట్లో కక్కుర్తి పడేటువంటి అలవాటు కరప్షన్ కాంగ్రెస్కు తెలుసు. ముడుపులు తీసుకోవడం, పర్సెంటేజీలు తీసుకోవడం, అమ్ముడు పోవడం మీకు అలవాటు. 14 సంవత్సరాల ఉద్యమంలో, 10 సంవత్సరాల మా ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా మేము ఏరి పారేసినాం. కానీ మీరు వచ్చినాక మళ్ళీ అవినీతి మొదలైంది. మీ అవినీతి మరకలను మాకెందుకు అంటిస్తుండ్రు? మీ అవినీతి చేసేటువంటి దుర్బుద్ధిని మాకెందుకు చూపిస్తూ ఉన్నారు? అంటే ఇది ఎట్లుందంటే, పచ్చకామెరలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చ కనబడుతున్నట్టు అవినీతి చేసేటువంటి మీ ప్రభుత్వంలో పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనకొండలు, అవినీతి అనకొండలంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కదా. మీరు అవినీతి చేసుకుంటా మా మీద నిందలేస్తూ ఉన్నారు. మీరు కదా అవినీతి చేసేది. ఏంట్లో జరగలే చెప్పు స్కామ్? ఇవాళ మేము ప్రతిపక్షంగా ఏం అడిగినాం? అన్నిట్లల్లో స్కాములు జరుగుతూ ఉన్నాయి. అక్రమ మైనింగ్ కానివ్వండి, లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలలో అవినీతి జరుగుతూ ఉందని ఆరోపించినాం. అవి అబద్ధమని మీకు చెప్పే దమ్ముందా అంటున్నా. ధైర్యం ఉంటే బయట పెట్టండి. సబ్జెక్ట్ గది మాట్లాడకుండా సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడానికి తిట్టరాదా మాకు? దయాకర్ మీద, బల్మూరి వెంకట్ మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద తిట్టరాదా మాకు? తెలంగాణలో పుట్టలేదా మేము? సబ్జెక్ట్ నేర్చుకొని రండి. మీకంటే ఎక్కువ బూతులు. ఒకరోజు బూతుల పోటీ పెట్టుండ్రి, ఎల్బీ స్టేడియంలో పెట్టిండ్రు, బూతుల పోటీ పెట్టేస్తే మేము కూడా ప్రిపేర్ అవుతాం, మాట్లాడుకుందాం బూతులు ఎట్లా మాట్లాడతాము. ముఖ్యమంత్రి నుంచి కింది వరకు గవే బూతులు తప్ప మీకు చేసేది ఏం లేదు. నేను అడుగుతున్నా, ఎన్డీఏ ప్రభుత్వం మీద, మోడీ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ రోజు ఆదాని పైన, అంబానీ పైన రోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి అందులో రాహుల్ గాంధీ పర్సెంటేజ్ తీసుకుంటుండే చెప్పు? ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటే కమిషన్లు, పర్సెంటేజీలను మాట్లాడుతుండ్రు కదా. పర్సెంటేజీలు, కమిషన్లు తీసుకున్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి కాంగ్రెస్కు ఉంది. దాంట్లో మొదటి నుంచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ స్కామ్లన్నీ చెప్తా, తర్వాత ఎన్లైన్లో ఎంతెంత స్కామ్ జరిగిందో చెప్తా నేను.
మోడీ ప్రభుత్వం పైన కూడా రాహుల్ గాంధీ రోజు మాట్లాడుతూ ఉన్నాడు అవినీతి జరిగింది, కరప్షన్ జరిగింది అని. మరి రాహుల్ గాంధీ మోడీ దగ్గర లేకుంటే ఆదాని అంబానీ దగ్గర ఎంత పర్సెంటేజ్ తీసుకుంటుండు ఇలా రేవంత్ రెడ్డి చెప్పగలడా అంటున్నా, మంత్రులు చెప్పగలరా అంటున్నా. అంటే మేము మాట్లాడితే మమ్మల్నే నిందలేసేటువంటి ప్రయత్నం ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవడు దొంగ ఎవడు లంగ ప్రజలకు తెలిసిది. మీరు మా మీద నిందలేసినంత మాత్రాన మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. అది కాదు మీ వల్ల. ఎందుకంటే మీరు అబద్ధాలతోనే మీరు బతుకుతూ ఉన్న 2.5 సంవత్సరాల నుంచి. మీ అంతకుమించి మీరు చేంజ్ చేయలేరు. ఈ మైనింగ్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చాలా క్లియర్గా ఉంది. ఇది మైనింగ్ పాలసీ. ఈ మైనింగ్ పాలసీలో 2000 మైనింగ్ మినరల్ డీలర్స్ రూల్స్ 2000 ప్రకారం 2020 స్టోన్ క్రషర్స్ రూల్స్ 2025 జీవో నంబర్ 26 నవంబర్ 2025 దాంట్లో మైనింగ్ డీలర్ లైసెన్సు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కు లేదు. కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ పర్మిషన్ కూడా లేదు. కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది కూడా లేదు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ క్రషర్ యూనిట్ అంటే దీంట్లో 50,000 రూపాయల ఫీజు కట్టలే, అది కూడా కట్టలేరు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, దాని నుంచి కూడా తీసుకోలేదు. అసలు సోర్స్ ఆఫ్ బౌల్డర్స్ విత్ ట్రాన్సిట్ ఫ్రమ్ విత్ సీనరేజ్ ఫీ కంప్లీషన్ అది కూడా కట్టలేరు. ఎలాంటి ఫీజులు కట్టకుండా ఇల్లీగల్గా మైన్స్ నడుపుతున్నారనేసి మేము ఆధారాలతో సహా మేము బయట పెట్టినాం. వాటి మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదని ఇలా మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులను అడుగుతూ ఉన్నాం. మేము అక్రమంగా ఇల్లీగల్గా తెలంగాణ సంపదనను, ఖనిజ సంపదనను దోసుకొని ఒక వ్యక్తి దోసుకొని ఇలా సొంత ఖాతాలో వేసుకుంటుండు. వాటి మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎందుకు విచారణ జరపట్లేదు? వాటికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. వాటికి సమాధానం చెప్పకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఏముందంటే మొదటిసారి కనుక జరిమానా వేస్తే 10,000 రూపాయలు, రెండోసారి జరిమానాతో పాటు తప్పు చేస్తే 25,000 రూపాయలతో పాటు 1 సంవత్సరం జైలు శిక్ష అన్నారు. ఇలా ఇప్పటికీ ఎన్నిసార్లు ఇచ్చింది అనుకున్నావు నోటీసులు? డిఎంజీ నుంచి జెయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ జరిగింది మే 21, 2025. ఏడిఎంజీ జెయింట్ ఇన్స్పెక్షన్ మే 22 రాఘవ కన్స్ట్రక్షన్ సైట్ పైన మైన్స్, ఎలక్ట్రిసిటీ, పీసీబీ అండ్ రెవెన్యూ 4 డిపార్ట్మెంట్లు కలిసి సర్వే చేసినాయి. జూలై 31, 2025 నాడు ఫస్ట్ షోకాస్ నోటీస్ ఇచ్చిండ్రు. ఫిబ్రవరి 13, 2026 నాడు డిమాండ్ నోటీస్ ఇచ్చిండ్రు. మార్చి 4, 2026 నాడు సెకండ్ టెక్నికల్ టీమ్ ఇన్స్పెక్షన్ చేసింది. మార్చి 13, 2026 నాడు సెకండ్ షోకాస్ నోటీస్ ఇచ్చింది. ఆగస్టు 8, 2025 నాడు ఫస్ట్ లెటర్ ఫ్రమ్ ఏడీ మైనింగ్ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్కు ఒక పీసీబీ నుంచి లెటర్ వచ్చింది. సెకండ్ లెటరు మార్చి 5 నాడు మళ్ళీ ఏడీ మైనింగ్ నుంచి పీసీబీ నుంచి మళ్ళీ ఒక లెటర్ పోయింది. ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? మరి మేము హరీష్ రావు గారి ఆఫీస్ నుంచి మార్చి 3వ తారీఖు నాడు ట్వీట్ చేసిండు. ఏమని? కోత్వాల్గూడలో సర్వే నంబర్ 62, 63లో అక్రమంగా మైనింగ్ తవ్వుతూ ఉన్నారు, వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు. వాటి మీద వెంటనే మేము 5వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైండింగ్ కమిటీ వెళ్ళింది. అప్పుడు మొదలైంది మీలో అనేక సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉందంటే పీసీబీ నుంచి మాకు
అక్రమంగా మైనింగ్ తవ్వుతున్న కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయనేసి మైనింగ్ డిపార్ట్మెంటే చెప్పింది. ఇంత క్లియర్గా ఉన్నాక కూడా, ఇంత క్లియర్గా అవినీతి జరుగుతుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? అవినీతి దయాకర్ గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, బల్మూరి వెంకట్ చిత్తశుద్ధి ఉంటే అక్రమ మైనింగ్ జరుగుతున్న దానిపైన నిజమా అబద్ధమా తేల్చండి. మేము అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయమని చెప్పినాం. ఒక సిట్టింగ్ జడ్జితోని కమిటీ ఎంక్వైరీ కమిటీ వేయమని చెప్పినాం. ఎందుకు వేయలేదా మరి? మీ ముఖ్యమంత్రిని ఎందుకు అడుగుతలేరు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అడుగుతలేరు? ఎందుకు చేస్తలేరు? ఆనాడు ఓబులాపురం మైనింగ్ పైన కమిటీ వేసింది, హౌస్ కమిటీ వేసిండ్రు కదా, హౌస్ కమిటీ వేసిండ్రు కదా ఆనాడు. నాగం జనార్దన్ రెడ్డి చైర్మన్గా చేసిండ్రు కదా. ఇవాళ ఎందుకు చేస్తలేరు అని అడుగుతూ ఉన్నాం మేము. అంటే మీ అక్రమాలు, మీ అవినీతి అంతా బయటపడుతుందని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేం డిమాండ్ చేసినాం? అక్రమంగా మైనింగ్ తవ్వుతున్నటువంటి ఆ యాజమాన్యం రాఘవ కన్స్ట్రక్షన్ పైన చర్యలు తీసుకోమని చెప్పినాం. చర్యలు తీసుకున్నారా? మంత్రిని, ఒక మంత్రి స్థాయిలో ఉండి ప్రజా సంపదనను, సర్కారు సంపదనను, ఖనిజ సంపదను దోసుకొని పోతున్నాను కాబట్టి ఆయనను బర్తరఫ్ చేయాలి, ఆయనను తప్పించాలని డిమాండ్ చేసినాం. ఎందుకు తీసుకోలే చర్యలు? అంటే మీరందరూ కూడా అవినీతి పరులే కాబట్టి మీరు ఎవరి మీద చర్యలు తీసుకోరు. మీరా మా గురించి చెప్పేది? మీ వాటాల దందాలు తెలుసు, మీ సాటుకు వచ్చే పర్సెంటేజీలు తెలుసు మాకు. కాబట్టి ఇలా దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అన్నట్టుగా ఇలా నిందలు మా పైన వేస్తూ ఉన్నారు. కమిషన్లు మీరు తీసుకుంటుండ్రు, కాంట్రాక్టులు మీరు తీసుకుంటుండ్రు, నిందలు మా పైన వేస్తుండ్రు. తెలియదా? ప్రజలకు తెలియదా ఇది? మీకు చిత్తశుద్ధి ఉంటే వీటిపైన సమాధానం చెప్పాలి, వీటిపైన చర్చ పెట్టాలి. అవినీతి పరులు ఎవరు, అవినీతి చేస్తుంది ఎవరు, పర్సెంటేజీలు తీసుకుంటుంది ఎవరు తెలియదా జనానికి? తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. ఇలా ఇంత క్లియర్గా రాఘవ కన్స్ట్రక్షన్ పైన మేము ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే, ముఖ్యమంత్రితో సహా అందరు కూడా అందులో వాటాలు ఉన్నాయని చాలా క్లియర్గా అర్థమైంది. ఇలా మీరు మాట్లాడినరు అంటేనే అందరికీ వాటాలు ఉన్నాయి, తెలంగాణ సంపదనంతా కూడా మూకుమ్మడిగా దోసుకుంటుండ్రు అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు, ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. అన్నీ కూడా ఇలా క్లియర్గా మీరుగా దోసుకునడానికి చాలా క్లియర్గా మీరు చేస్తున్న పని అర్థమవుతూ ఉన్నది. ఇలా మీరు మా గురించి, హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడితే మీరు మాట్లాడినంత మాత్రాన మా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనుకుంటున్నారా? మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని నిందలేసినా డెఫినెట్గా మేము కొట్లాడతాం. మీ చరిత్ర ఎవరు తెలియదు, పర్సెంటేజీల చరిత్ర. బ్లాక్మెయిల్ రాజకీయం అంటే మీరు కదా. బ్లాక్మెయిల్ రాజకీయం ఈ రాష్ట్రంలో సెక్రటరియట్ ముంగట నిలబడి బ్లాక్మెయిల్ రాజకీయాలకు అడ్డా ఎవరు, అడ్డా ఎక్కడంటే ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ప్రైమ్ మినిస్టర్ నుంచి పసిపిల్లవాడి వరకు అడిగితే ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది, అవినీతికి అడ్డా ఎక్కడ అంటే ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఈ రాష్ట్రంలో మా మీద ఎందుకు వేస్తుండే నిందలు? స్కామ్స్ జరుగుతున్నాయి నిజం కదా, పర్సెంటేజీలు తీసుకుంటే నిజం కదా, టెండర్ల మీద పైసలు వసూలు చేసుకుంటుంది నిజం కదా. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సెక్రటరియట్లో ఆర్థిక శాఖ మంత్రి దగ్గర మాకు డబ్బులు కావాలి, పర్సెంటేజీలు ఇస్తేనే మా పనులు అవుతున్నాయి అనేసి ధర్నా చేసేటువంటి దుస్థితిని ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇలా వచ్చిందంటే సిగ్గుపడాలి. మీరంతా మంత్రులుగా ఉండి కాంట్రాక్టులు వచ్చి మా డబ్బులు పర్సెంటేజీలు తీసుకొని 12% ఇస్తేనే ఇలా మాకు పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటేనే సిగ్గుపడాలి కదా. ఇలా ఇంకో విషయం, 12% పర్సెంటేజీలు తీసుకుంటుండ్రు, ఇచ్చిన వాళ్ళకు కూడా ఇప్పటివరకు పేమెంట్లు రాలేదు, అన్ని ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖలో బట్టి ట్యాక్స్, ఇరిగేషన్ శాఖలో ఉత్తమ్ ట్యాక్స్, ఓవరాల్గా ఆర్ఆర్ ట్యాక్స్,
ఎక్కడ లేదు. ఎక్సైజ్లో జూపాలి ట్యాక్సు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వసూలు అవుతున్నాయి? ఇవన్నీ నిజం కదా? తీసుకుంటుంది నిజం కదా? రవాణా శాఖలో పొన్నం ట్యాక్సు, ఎక్కడ మీ ట్యాక్సులన్నీ తెలియదా జనానికి? ఇవన్నీ తీసుకుంటుండ్రు కదా. ఇన్ని తీసుకుంటున్నా కూడా నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నారు ఎవరికన్నా? పర్సెంటేజీలు తీసుకుంటుండ్రు, వాళ్ళకి పేమెంట్లు కూడా ఇవ్వకపోతే లాస్ట్కి వచ్చి మీ ఛాంబర్ల ముంగట పోలీసులను పెట్టుకొని ఇలా మీరు కాపలా కాసుకునేటువంటి దుస్థితికి వచ్చిందంటే మీరు ఫెయిల్యూరు. ప్రభుత్వం నడపడంలో మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఫెయిల్యూర్ అయినరు అంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ మంత్రుల ఛాంబర్ల ముంగట సెక్యూరిటీ పెట్టుకొని నడపాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఆనాడు జలయజ్ఞం పేరిట ఏంది రాజశేఖర రెడ్డి తెచ్చింది కదా, అడ్వాన్స్ మొబిలైజేషన్ అనేదే రాజశేఖర్ తెచ్చినటువంటి పద్ధతి. అదే పద్ధతిని ఇలా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. మా హయాంలో అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేటిని మేము రద్దు చేసినాం. 5% ఎక్సెస్ వస్తే కూడా తీసేసినాం. మేము లెస్ కేసు నడిపించినాం. 25% ఇలా మీరు ఎక్సెస్ వేసి నడిపిస్తున్నారంటే ఎవడి ఆదాయం ఇది? తెలంగాణ ప్రజల ఆదాయం. తెలంగాణ సంపదకు గండి కొడుతూ ఉన్నారు. మేము తెలంగాణ సంపదకు గండి కొడుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఇలా మా పైన నిందలు వేసి మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎంత గమ్మతుంది మీ డ్రామా? ప్రజా సంపదకు, ప్రభుత్వ సంపదకు, సర్కారు ఖజానాకు గండి కొట్టకుండా మేము కాపలా ఉండాలి, ఇది తప్పు అని మేము అంటుంటే వాటి మీద సంజాయిషి ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం పద్ధతి మీది? యామ్స్ రోడ్లో కుంభకోణం జరిగిన మాట వాస్తవమా కాదా చెప్పు ఇప్పటికైనా. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. చెప్పల్లా మీ ఏ టు జెడ్ ఈ శాఖ ఆ శాఖ కాదు, ఏ శాఖలో చూసినా ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. ఏ శాఖలో చూసి అవినీతి శాఖలే. మీ మంత్రులు, మీ ఎవరైనా సరే కింది నుంచి మీ దాకా కనీసం డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అయినా కూడా ఉత్తగా సేవా కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి ఉందా ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో, మీ ప్రభుత్వం హయాంలో? లంచం ఇవ్వకుండా ఒక పని జరిగేటువంటి అవకాశం ఉందా మీ ప్రభుత్వం హయాంలో? ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? కాంగ్రెస్ అసలు పేరే కాంగ్రెస్ తెలియదా జనానికి? మీరు చేసిన కుంభకోణాలకు అడ్డ గాంధీ భవన్ అడ్డ. గాంధీ భవన్ నుంచే నడుస్తూ ఉన్నది మీ కుంభకోణాల చరిత్ర. హైడ్రా పేరిట భూ కుంభకోణాలు చేసిన స్కామ్ ఈ ప్రభుత్వంది. మూసీ సుందరీకరణ పేరిట భూములను బుక్కబెట్టే స్కామ్ చేసింది ఈ ప్రభుత్వంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్, హెచ్ఎండిఏ లేఅవుట్ల స్కామ్, హెచ్ఎండిఏ లేక్ క్లీనింగ్ల స్కామ్, యూరియా బ్లాక్ మార్కెటింగ్ స్కామ్, హౌసింగ్ బోర్డులో భూముల స్కామ్, బడి పిల్లలో బంకర్ బెడ్ల స్కామ్, 50,000 కోట్ల పవర్ స్కామ్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల స్కామ్. ఎన్ని కావాలి మీ ప్రభుత్వంలో? ఇన్ని స్కామ్లు 28 నెలలలో 28 డిపార్ట్మెంట్లలో స్కామ్లు ఉన్నాయి. మీ సివిల్ సప్లైలో స్కామ్, అమృత్ టెండర్లలో స్కామ్, నైని కోల్ బ్లాక్ సింగరేణిలో స్కామ్, సింగరేణి ఓబీ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, ప్రొవిషన్ ల్యాండ్ స్కామ్, ఎక్సైజ్ మెట్రో బ్రూవరీ స్కామ్, ఆమ్రోడ్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, ఫోర్త్ సిటీ స్కామ్, హిల్ టీపీ స్కామ్, స్టోన్ క్రషర్స్ అక్రమ మైనింగ్ స్కామ్, డెక్కన్ సిమెంట్ స్కామ్, సీఎం కేఎల్ఎస్ఆర్ స్కామ్. ఇది మీ ప్రభుత్వంలో 28 నెలలలో 28 డిపార్ట్మెంట్లలో జరిగినటువంటి శాఖలలో జరిగినట్టు అవినీతి మీది. దీని మీద సమాధానం చెప్పే దమ్మెవడికన్నా ఉందా? నేను అడుగుతున్నా. దయాకర్ను
బల్మూరి వెంకట్ను మీకు దమ్ముంటే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఏదో 2-3 మాట్లాడి 2 ఉత్తయి 3 కొత్తయి తిట్టి మా నాయకులను తిట్టిపోయాడు కాదు. మీకు దమ్ముంటే నేను అడిగినటువంటి పైన ఈ ఇన్ని డిపార్ట్మెంట్లలో స్కామ్ జరిగింది, వీటిపైన ఎంక్వైరీ చేసి మా పైన 5-6 కమిషన్లు వేసిండ్రు కదా, ఎంక్వైరీ కమిషన్లు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వీటిపైన ఈ నేను చదివిన స్కామ్ల పైన నేను చెప్పినటువంటి డిపార్ట్మెంట్ల స్కామ్ల పైన ఎంక్వైరీ వేసి తేల్చే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఊరికేనే టైంపాస్ చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయకండి. మాట్లాడేది ఉంటే స్టేట్ అవే మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతే మేము కూడా తిడతాం. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టండి, వచ్చి తిట్టుకుందాం, ఎవడంతా తిడుతో తెలుస్తుంది ఆ రోజు. ఇది స్కాముల ప్రభుత్వం అనడానికి నిలువెత్తు నిదర్శనం. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మేము క్లియర్గా రాఘవ కన్స్ట్రక్షన్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ కన్స్ట్రక్షన్ అవినీతి జరుగుతుందని చెప్పి క్లియర్గా మేము అన్ని డిపార్ట్మెంట్లకు కంప్లైంట్ ఇచ్చినాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఇది ఆల్ డిపార్ట్మెంట్కి మేము ఇచ్చినాం. 11 డిపార్ట్మెంట్లకు ఇచ్చినాం. మార్చి 9వ తారీఖు నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్గా మైనింగ్ జరుపుతూ ఉన్నది, వాటి మీద చర్యలు తీసుకోవాలనేసి ఇచ్చినాం. ఇది ఆధారాలతో సహా బయట పెట్టినాం. ఇంట్లో దొంగతనం ఏం లేదు. అయినా మీరు మాట్లాడిన కాబట్టి నిజం ఒప్పుకున్నారు. యామ్ రోడ్లల్లో స్కామ్ జరిగింది నిజం, నేను చెప్పిన దాంట్లో స్కామ్ జరిగింది నిజం. అదేవిధంగా మైనింగ్లో జరిగింది కూడా స్కామ్ నిజం అని తేలిపోయింది. ఇలా తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిన, సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీకి లెటర్ రాసిన, డైరెక్టర్ జనరల్ ఏసీబీకి లెటర్ రాసిన, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలజీ డిఎంజీ వాటికి కూడా లెటర్ రాసిన, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి లెటర్ రాసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏ అండ్ యూడీకి లెటర్ రాసినాం, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వాటికి కూడా లెటర్ రాసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ల్యాండ్ రెవెన్యూకు లెటర్ రాసిన, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్కు లెటర్ రాసినాం, చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ లెటర్ రాసినాం, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా లెటర్ రాసినాం. ఇన్నిటి కూడా ఉత్తరాల ద్వారా ఈ అవినీతి జరుగుతుంది, ఇల్లీగల్గా మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ జరుపుతూ ఉన్నారని రాసినాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇంకా చాలా ఇల్లీగల్ మైన్స్ నడుపుతూ ఉన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రుల బంధువులు, స్నేహితులు, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిన్న మొన్న ఇయ్యాల రేపు మాట్లాడేటోనికి నేను చెప్తా ఉన్నా, వీటిపైన విచారణ జరిపే దమ్ము, వీటిపైన వివరణ ఇచ్చే దమ్ము మీకుంటే మాట్లాడండి, అంతకుమించి ఏం మాట్లాడకండి. ఇది నికాస్గా ఆధారాలతో సహా ఆనాడు మా నాయకుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడినారు. ఇలా నేను కూడా ఆధారాలతో సహా మేము బయట పెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజా సంపదను కాపాడాలన్నటువంటి చిత్తశుద్ధి మీలో ఉంటే వీటిపైన సంజాయిషి ఇవ్వండి. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవడు చేలు కట్టుకొని కూర్చోడు, తిరిగి వాపస్ కొడతాం. ఎట్లా సమాధానం చెప్పాలో కూడా తెలుసు మాకు. మీరు ఏ రీతిలో చెప్తే మేము అదే రీతిలో చెప్తాం సమాధానం. మాకు సంస్కారం ఉంది, చదువుకున్నాం. మా నాయకుడు మాకు విధి విధానం అట్లా నేర్పలేదు. మా పార్టీ సిద్ధాంతం బూతుల సిద్ధాంతం కాదు, మీది బూతుల సిద్ధాంతం, మీది కమిషన్ల సిద్ధాంతం, మీది పర్సెంటేజ్ల సిద్ధాంతం. మా సిద్ధాంతం కాదు, మాది ప్రజల సిద్ధాంతమే మా సిద్ధాంతం. ప్రజల కోసం ఇలా మాట్లాడతాం సంస్కారంతో. సంస్కారవంతంగా మాట్లాడేటోడు వీటికి సమాధానం చెప్పాలి. సంస్కారహీనుడు